హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను మిక్చర్ చేస్తున్నానండి. మిక్చర్కి కావాల్సింది శనగపిండి అండి. శనగపిండి ఒక గ్లాసుడు శనగపిండి తీసుకున్నాను. అందులోనే కొద్దిగా ఇంకా చిన్న గరిటెతో బియ్యం పిండి కూడా వేసుకున్నాను. నేను టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకున్నానండి. ఈ ఉప్పు వల్ల మనకు టేస్ట్ వస్తుంది. కొద్ది నీళ్ళు వేసుకొని ఇలా బ్యాటర్ కలుపుకోవాలండి. బ్యాటర్ కలుపుకొని మనకు కన్నాల జల్లెడ ఉంటుంది కదా, కన్నాల జల్లెడతో మనం ఇలా నూనె మరిగాక ఇలాగ వేసుకోవాలండి. కన్నాల జల్లెడలో ఒక గరిటె వేసుకుంటే అది అలా దిగుతాయి, ఇలా గింజలాగా. అప్పుడు అది తీసుకొని ఇలా మనకి వేగిందో లేదో చూసుకొని కొద్దిగా నొక్కితే కరకరమంటుందండి. అప్పుడు వేగినట్టు తీసుకోవాలి మనం, లేకపోతే మెత్తగా ఉంటుంది, టీ బూందీలాగా వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోవాలి మీరు. ఇలా చేత్తో నొక్కితే కరమంటుంది. ఇప్పుడు అలాగే మళ్ళీ అదే చట్రంతో వేసుకోవాలండి. వేసుకున్నాక ఆ చట్రం కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా తుడిచేసుకోవాలండి. క్లాత్ తోటి తుడిచేసుకుంటే మనకి నీట్గా మళ్ళీ బూందీ పెద్దవి చిన్నవి రాకుండా ఒకే సైజులో వస్తాయండి. ఇది ఒక చిన్న టిప్ అండి మీకు. ఇలాగ అంతా చేసుకొని మనకి చెలక్కాయ పలుకులు, చక్కెర బాణాలు, కార్న్ఫ్లెక్స్, అటుకులు అన్నీ అలాగే నూనెలో వేయించేసుకోవాలండి. నూనెలో వేయించేసుకొని ఈ బూందీలో ఒక పెద్ద బౌల్లో వేసుకొని బూందీ అందులోనే ఇవన్నీ కలిపేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్, చక్కెర బాణాలు, చెలక్కాయ పలుకులు వేసుకొని అందులోనే అటుకులు కూడా నూనెలో వేయించేసుకోవాలండి. అలాగే జీడిపప్పు, కరివేపాకు కూడా మనం నూనెలోనే వేయించుకోవాలి. ఎందుకంటే నేను చూపించలేదండి మీకు, ఎందుకంటే అక్కడ పెట్టినప్పుడు నా సెల్ అస్తమానం పడిపోయింది కిందకి, అందుకని ఎక్కువ జారిపోతుందని సెల్ జాగ్రత్తగా మామూలుగా తీసి చెప్పేసాను మీకు. అందులోని బూందీలో కలుపుకోవడానికి మనకు కారం, ఉప్పు, అలాగే చాట్ మసాలా చిన్న పెసర, అందులోని మ్యాంగో మసాలా అండి, అదే మ్యాంగో పౌడర్ వస్తుంది కదా ఇలాగా, ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. మనం ఈ మసాలా అంతా కలుపుకొని అందులో మనం బూందీ మిక్చర్లో కలుపుకున్నాం అనుకోండి, మనకి అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేకపోతే కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా మామూలుగా వేసామనుకోండి, అవి ఒక దగ్గర ఉప్పు పడుతుంది, ఒక దగ్గర కారం పడుతుంది. అందుకని ఇలా గిన్నెలో కలిపేసుకొని మనం అంతా మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకుంటే అన్నిటికీ బాగుంటుందండి. అన్నిటికీ ఉప్పు కారం సరిగ్గా సరిపోతుంది. మీరు ట్రై చేయండి ఇలాగా. ఇదొక చిన్న టిప్ అండి నాకు. ఇదంతా బాగా కలిపేసుకొని మనకి అవన్నీ చేత్తో కలుపుకోవాలండి. గరిటెది కాకుండా చేత్తో కలుపుకున్న నాడు కారం అంతా వాటికి పడుతుంది, అప్పుడు బాగుంటుందండి. మనం గరిటెతో కలిపామనుకోండి ఒక దగ్గర అడుగు నుండిపోతుంటుంది కారం అదిని. ఇప్పుడు మనం ఏ డబ్బాలో ఉన్న స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మిక్చర్ రెడీ అయిపోయింది, బూందీ మిక్చర్. మీరు ట్రై చేయండి, మీరు చేసి కామెంట్లో పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. నేనైతే క్యారేజ్లో పోసుకున్నాను, మీరు సీసాల్లో గాజు సీసాల్లో వేసుకుంటే బాగుంటుంది. అయితే ప్లాస్టిక్ దాంట్లో అయితే ప్లాస్టిక్ వాసనలు వచ్చేస్తాయండి, అందుకని మీకు